కోవూరు నియోజకవర్గంలో నిర్వహించిన స్త్రీశక్తి మహిళా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, హాజరైన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. ఆంధ్రప్రదేశ్ కోవూరు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, కోవూరు నియోజకవర్గం, కోవూరు పట్టణ స్థాయిలో స్త్రీశక్తి మహిళా కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, కోవూరు నియోజకవర్గంలో మొట్టమొదటిగా ఒక స్త్రీ రాజకీయాల్లోకి రావడం, గెలవడం స్త్రీశక్తికి నిదర్శనమని తెలియజేశారు. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మహిళలకు ఏదో ఒకటి చేసి, వారిని అభివృద్ధి పథంలో నడిపించాలని తపన పడుతున్నారని, ఇంత మంచి ఎమ్మెల్యే నియోజకవర్గ ప్రజలకు దొరకడం నిజంగా అదృష్టమని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రం ఎంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న, ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 పథకాలను అమలుపర్చి, క్రమం తప్పకుండా ప్రజలకు పథకాలు సీఎం నారా చంద్రబాబు అందిస్తున్నారని, వీటి ద్వారా మహిళలు ఎక్కువ లబ్ధి పొంది సంతోషంగా ఉంటున్నారని, ఈ సందర్భంగా ఎమ్మెల్యే సీఎంకు కృతజ్ఞతలు తెలియచేశారు. మహిళా సంక్షేమ పథకాలు అమలుపరిచింది తెలుగుదేశం పార్టీ అని, ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆస్తిలో స్త్రీలకు సమాన హక్కు కల్పించి, మహిళలను అభివృద్ధిలో భాగస్వామ్యం చేశారని, అలాగే నేడు సీఎం చంద్రబాబు నాయుడు మహిళల అభివృద్ధికి గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు, తల్లికి వందనం ఇలాంటి ఎన్నో పథకాలు అందజేస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోవూరు టీడీపీ మండల అధ్యక్షుడు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి, టీడీపీ నాయకులు కొల్లారెడ్డి సునీల్ రెడ్డి, మల్లారెడ్డి, పెన్నా డెల్టా చైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి, కొండూరు కమలాకర్ రెడ్డి, కోరు నియోజకవర్గ 5 మండలాల అధ్యక్షులు, నియోజకవర్గ స్థాయి నాయకులు, నియోజకవర్గ స్థాయి మహిళా నాయకులు, అధిక సంఖ్యలో స్త్రీలు పాల్గొన్నారు. ఇటువంటి అద్భుతమైన కార్యక్రమం మన రాష్ట్రంలో ప్రతి దగ్గర కూడా ఈ కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రులు జరుపుతున్నారు. ఎందుకంటే సూపర్ 6 అనేది ఎలక్షన్ ముందు ఏది మన ముఖ్యమంత్రులు చెప్పారో ఆ కార్యక్రమంలో దాదాపు 90% పూర్తి చేస్తున్నారు. ఆ 10% కూడా మీ అందరికీ తెలుసు. ఆర్థికంగా ఎంత ఇబ్బందుల్లో ఉందో రాష్ట్రము, పోయిన ప్రభుత్వం చేసిపోయిన ఆర్థిక ఇబ్బందులు ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు కాబట్టి 40 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి ఈరోజు ఆ చెప్పిన సూపర్ 6 ఖచ్చితంగా చేయగలుగుతున్నారు. తెలుగుదేశం నారీమణులకి, నాయకులకి, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క మహిళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమం ఈరోజు మనం ఇలా మీకు అందరికీ నమ్మకం వచ్చింది కదా, సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అని గెలిచేయండి చాలు. మనకి మీకు అందరికీ తెలుసు, తెలుగుదేశం ప్రభుత్వం అంటేనే మహిళా సంక్షేమం అని, మహిళల కోసం ఉన్న ప్రభుత్వం అని. 1, 2 ఎన్నెన్ని 83వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి అన్న ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఈ ప్రభుత్వం మహిళల పక్షపాత ప్రభుత్వం అని మీకు అందరికీ తెలుసు. ఎంతో లబ్ధి పొందుతున్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా ఎక్కడి వరకైనా కూడా మీరెళ్ళి ఉచితంగా బస్సులో ప్రయాణించి వెనకైకి రావచ్చు. కేవలం మీ దగ్గర ఆధార్ కార్డు, మీ వాళ్ళు చెప్పిన నమూనా పత్రాలు మాత్రం ఉంటే చాలు. దీనివల్ల ప్రతి మహిళ కూడా దాంట్లో మిగిలిన డబ్బుల్ని ఆదా చేసుకుని తన కుటుంబ ఖర్చులకి మనం ఖర్చు పెట్టుకోవచ్చు. అదేవిధంగా 11,000 ఆర్టీసీ బస్సులు ఇక్కడ మనకి నెల్లూరు జిల్లాలో ఉంటే అందులో 8,000 చిల్లర బస్సుల్ని మనకి ఉచిత బస్సులుగా ఇవ్వడం జరిగింది. మీకు అందరికీ తెలుసు. దానివల్ల మనం రాబోయే రోజుల్లో, ఇప్పుడే ఇది మొదలై ఇంకా 10 రోజులు కూడా కాలేదు, రాబోయే రోజుల్లో దీనివల్ల మనం ఎంత లబ్ధి పొందుతామో మీకు అందరికీ కూడా
తెలుస్తుంది. దానివల్ల మన కుటుంబ ఖర్చులకి పొదుపు చేసిన డబ్బులన్నీ మనం వాడుకోవచ్చు. కాబట్టి ఇలాంటి పథకాలు ఎన్నో మనకి చెప్పిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నా కూడా నేను పేద ప్రజలకి అండగా ఉండాలి, వాళ్ళకి మాటిచ్చాను. ఇది ప్రజా ప్రభుత్వం, పేదల ప్రభుత్వం. ముఖ్యంగా ఈ సూపర్ 6 లో అన్నిటికన్నా ఎక్కువగా లబ్ధి పొందింది మన మహిళలమే. ఇందులో 3-4 పథకాలు మనకే వర్తిస్తాయి. Get your personal loan today through BSK Associates. యువ భారత్ టీవీ నందు మీ పర్సనల్ ఇంటర్వ్యూ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. వీక్షకులకు ధన్యవాదాలు.